అసలు బిగ్ ప్లేయర్స్ మామూలుగా ఫిబ్రవరి స్టార్టింగ్ నెలలోనే ఇక్కడ స్టార్ట్ అయింది కాబట్టి 21,750 లేదా 500 ఈ ఏరియాలో స్టార్ట్ అయింది కాబట్టి వాళ్ళు ఇంకా ఎక్కడెక్కడ సెల్ చేసుకొని కూర్చుంటారంటే 22,000 దగ్గర సెల్ చేసుకొని కూర్చుంటారు, 21,000 దగ్గర సెల్ చేసుకొని కూర్చుంటారు అనమాట. ఈ ఏరియాలో కూర్చుంటారు. ఈ నెలంతా మొత్తం లాస్ట్కి వచ్చరికి 22,000 లోపే క్లోజ్ అవ్వాలి, 21,000 పైనే క్లోజ్ అవ్వాలి. మంత్ ఎండింగ్ వచ్చరికి ఈ ఏరియాలోనే క్లోజ్ కావాలన్నమాట. అప్పుడు వాళ్ళకి మంచి ప్రాఫిట్ ఉంటుంది అనమాట. చూడండి ఈ క్యాండిల్ చూడండి, 22,000లో లాస్ట్కు ఈ క్యాండిల్ కింద పడిన పనిలేదు, డైరెక్ట్గా ఇక్కడ దాకా రావాల్సిన పని లేదు. ఇక్కడ నుంచి ఎటు వెళ్ళిపోవచ్చు పైకి, కానీ పోనీయకుండా ఇక్కడ సస్టైన్ చేయించి ఇక్కడ కొన్ని రోజులు ఆపించి లాస్ట్ క్యాండిల్ 22,000 కిందికి పంపించారనమాట. ఈ గ్రీన్ క్యాండిల్ కూడా, చిన్న గ్రీన్ క్యాండిల్ కూడా, ఇన్సైడ్ క్యాండిల్ కూడా లాస్ట్ రోజు 22,000కి ఒక 10 పాయింట్స్ లోపే క్లోజ్ అయిపోయింది అనమాట. అంటే లాస్ట్కి 22,000 జీరో అయిపోయినాయి. 21,000 నుండి 22,000 మధ్యలో ఉన్నాయి, మొత్తం జీరో అయిపోయినాయి అనమాట. ఇది అప్పట్లో ఉన్న ఫిబ్రవరి స్టార్టింగ్లో ఉన్న అప్పుడు 22,000 దగ్గర దాదాపుగా 300-250 వరకు ప్రైస్ ఉంటుంది అనమాట. అదేవిధంగా ఇక్కడ కూడా అంతే, 21,000 దగ్గర 250-300 వరకు ప్రైస్ వాల్యూ ఉంటుంది. ఈ ప్రైస్ వాల్యూ అనేది జీరో కావాలన్నమాట. జీరో అయ్యేంత వరకు వాళ్ళు పైకి పోనివారు, కిందికి రానివారు. 21,000 దాటి కిందికి పోనివారు, 22,000 దాటి పైకి పోనివారు. ఆ నెలలో లాస్ట్కి ఇక్కడిక్కడ సస్టైన్ చేసినా కానీ లాస్ట్ రోజు వచ్చేసి రెడ్ క్యాన్లు వచ్చి కింద పడిపోయింది. ఇక్కడికి వచ్చి 22,000 లోపే క్లోజ్ చేసింది. ఇది బిగ్ ప్లేయర్ చేసేది. ఇప్పుడు చూడండి, ఇంకా నెక్స్ట్ మంత్ ఇంకా ఛాన్స్ ఉండే అవకాశం ఉందన్నమాట. ఎక్కడి వరకు అంటే 22,750 ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అయింది కదా, ఇక్కడ ఎండింగ్ అయిపోయింది కాబట్టి ఫర్ సపోజు 22,250 దగ్గర దీన్ని మిడిల్గా తీసుకుంటారు అన్నమాట. ఇక్కడి నుంచి ఈ నెలాఖరి వరకు కూడా 22,750 లేదా 23,000 ఇంతవరకు అంటే ఎక్కువ పోదు ఇంకా మార్కెట్. అదేవిధంగా కిందికి కూడా 21,500, 21,750 ఈ ఏరియాలోనే ఉంటుంది ఎక్కువ మార్కెట్. ఇంకా కిందికి పోదు, పైకి పోదు, ఇక్కడిక్కడే ఉండిపోద్ది మార్కెట్ ఈ నెలంతా. ఇంకా ఏదైనా యుద్ధాలు లేదన్నా పెద్ద ప్రాబ్లమ్స్ వస్తే తప్ప కిందికి ఫాల్ అవ్వడము మామూలుగా సామాన్యంగా అయితే ఫాల్ కాదు. ఒకవేళ పైకి పోలన్నా కానీ అంత సింపుల్గా పైకి కూడా పోదు అనమాట. ఈ మంత్ వరకు ఇక్కడే ఉంటుంది, దాదాపు అంతే ఉంటుంది. మామూలుగా ఇక్కడ నుంచి ఇటే పైకి వెళ్ళిపోవచ్చు నిఫ్టీ. ఇక్కడ కిందికి వచ్చి సస్టైన్ చేసి పైకి పోసిన పని లేదు, ఇక్కడ నుంచే పైకి పోయే ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే ఒక 2 డేస్లో ఎక్స్పైరీ ఉంది కాబట్టి, మంత్లీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఇది కావాలని బిగ్ ప్లేయర్స్ ఇక్కడ దాకా పుష్ చేశారనమాట. ఒకరోజు ఇక్కడ పుష్ చేశారు, ఇక్కడ పుష్ చేసి కొంచెం రికవరీ వచ్చింది అంతే. ఇది కూడా మామూలుగా ఇక్కడే సస్టైన్ చేసి ఉండాలి, కానీ కొంచెం రికవరీ వచ్చి మళ్ళీ తర్వాత రోజు ఇక్కడ ఓపెన్ అయింది మార్కెట్. 21,950 ఆ ఏరియాలో ఓపెన్ అయింది. ఇక్కడి నుంచి పైకి పోతే ఆ రోజు టైం అయిపోతుంది అనమాట. 22,000కి పైకి పోయి క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. ఇది గురువారం ఎక్స్పైరీ అనమాట. ఇక్కడ పోయి క్లోజ్ అయితే వాళ్ళకి మళ్ళీ బిగ్ ప్లేయర్స్కి 22,050 లేదా 22,000 పైకి వెళ్ళిపోతే కాల్ సెల్ చేసిన వాళ్ళకి లాస్ వస్తుంది అనమాట. లాస్ వస్తుంది కాబట్టి వాళ్ళు కావాలనే ఆ రోజు కూడా ఈ క్యాండిల్, ఒక పెద్ద క్యాండిల్ పైకి పోద్ది. ఈ పైకి పోయే క్యాండిల్ని కావాలని కిందికి పుష్ చేసే పెద్ద క్యాండిల్ తోటి ఇలా పుష్ చేసినప్పుడు
ఇంకా ఇది సాయంత్రానికి చిన్నగా పైకి వెళ్ళినా కానీ 22,000 లోపే క్లోజ్ కావాలి. మామూలుగా నిఫ్టీ ఇక్కడిక్కడే అయింది కానీ అది బ్యాంక్ నిఫ్టీ అయితే కొంచెం దాటే పైకి పోయింది అనమాట. ఈ బిగ్ క్యాండిల్ గ్రిడ్ క్యాండిల్ ఉంది కదా, దీన్ని దాటే పైకి వెళ్ళిపోయింది. కానీ నిఫ్టీ మాత్రం అక్కడక్కడే సస్టైన్ చేసి క్లోజ్ చేసింది. చూడండి, లాస్ట్కి వచ్చేసరికి 22,000 లోపే క్లోజ్ అయిపోయింది. ఇక్కడే క్లోజ్ అయిపోయింది మార్కెట్. తర్వాత రోజు ఇక్కడ ఇంతసేపు సస్టైన్ చేసి ఈ క్యాండిల్ రాగానే డౌట్ వచ్చింది నాకు నుంచి పైకి పోయిద్దని అన్నట్టుగానే ఎక్కడ ఆగకుండా పైకి వెళ్ళిపోయింది. ఒకటే రేంజ్లో పైకి వెళ్ళిపోయింది అనమాట, ఎక్కడ ఆగకుండా. మార్కెట్ అనేది ఈ నెల వరకు కూడా ఎక్కువ శాతం ఈ 22,000 అనేది సపోర్ట్గా తీసుకుంటుంది. ఇది దాటి తొందరగా కిందికి రాదనమాట. ఇక్కడి నుంచి పైకి పోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఏదన్నా పెద్ద మార్కెట్లో ఫాల్ వస్తే తప్ప మార్కెట్ ఎక్కువ శాతం ఇక్కడి నుంచి పైకి పోతుంది. 22,000 మార్చి సపోర్ట్గా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. ఒకవేళ ఫాల్ అయినా కానీ లాస్ట్కి వచ్చేసరికి 22,000 పైకి రావడానికి ప్రయత్నం చేసింది. ఎక్స్పైరీకి ఒకరోజు ముందే నాకు అవగాహన వచ్చింది, డౌట్ వచ్చింది. కానీ బయర్స్ ఏంటంటే తొందరగా భయపడటం ఎక్కువ అనమాట. మనం అనుకుంది రైటా రాంగా, అనుకున్నది కరెక్టే జరుగుతున్నా కానీ బై చేయాలంటే భయం అనమాట. ఫుడ్ బై చేయాలన్నా భయమే, కాలు బై చేయాలన్నా భయమే. ఆ టైంలో ఈ భయం వల్లే ఇంత మంచి ఫాలో నేను మిస్ అయిపోయాను అనమాట. మనసులో అయితే ఉంది ఇది 22,000 లోపు ఈరోజు కానీ రేపు కానీ క్లోజ్ కావాలి కదా అని మనసు అయితే ఉంది నాకు. ఈ చార్ట్ను చూసి తర్వాత అనుకుంది కరెక్ట్గా వచ్చింది, మనము దీన్ని పుట్టు బై చేయలేకపోయినాం అనే ఫీల్ ఉంది అనమాట. తర్వాత వచ్చింది అయిపోయి నాకేం చేస్తాం, ఏం చేయలేం. మంత్లీ ఎక్స్పైర్ అయిపోయినామంటే ఇంకా మంత్ స్టార్ట్ అయినప్పుడు పైకి పోయిద్దని నాకు మంచి నమ్మకం కూడా ఉంది, గ్యారెంటీగా. ఇది పైకి పోయే ఛాన్సెస్లు ఎక్కువ ఉన్నాయి. కిందికి వచ్చే ఛాన్సెస్లు ఏమో 20% ఉంటే పైకి పోయే ఛాన్సెస్లు ఎక్కువ 80%, 90% వరకు ఉన్నాయి అనమాట పైకి పోయిద్దని. ఈ రెండు క్యాండిల్ ఇక్కడికి వచ్చేసరికి మామూలుగా నిఫ్టీ 200 వరకు వచ్చేసింది అనమాట దాదాపుగా. మామూలుగా పైకి పోయేటప్పుడు 130, 150, 130, 150, 200 లోపు మార్కెట్ క్లోజ్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ పైకి పోతూ ఉంటుంది అనమాట. మార్కెట్ అప్ సైడ్ వెళ్ళేటప్పుడు కిందికి వచ్చేటప్పుడు ఒకసారిగా బాగా కిందికి వచ్చి అయిపోద్ది. కానీ మార్కెట్ పైకి పోయేటప్పుడు మాత్రం కొంచెంగా పైకి పోతూ ఉంటుంది. నేను అట్లే ఈరోజు 200 వచ్చింది కదా పాయింట్స్, ఇక్కడికి వచ్చి క్లోజ్ అయిపోతుంది మార్కెట్. ఇక్కడ సస్టైన్ చేసినా కానీ సాయంత్రానికి ఇక్కడ క్లోజ్ అయిపోద్ది. ఈరోజు వరకు 200 లోపు అయిపోతుంది అనుకున్నాను, కానీ అది మంచి ర్యాలీ ఇచ్చింది. చూడండి, దాదాపు 22,350 వరకు వెళ్ళిందంటే మామూలు విషయం కాదు. శనివారం ఇంత ర్యాలీ ఇస్తుందని ఇంత అనుకోలేదు. ర్యాలీ పైకి ఉంటుందని కానీ ఇంత పై దాకా పోయిద్ది అనేది అనుకోలేదు. ఇంత ర్యాలీగా పైకి పోయిద్దని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఇక్కడ వరకు వచ్చి 22,000 లేదా 20,050 ఇక్కడ వరకు క్లోజ్ అయిపోతుంది అనుకున్నా. మహా అయితే 300 కిందనే అయిపోతుంది అనుకున్నా, కానీ అది ఇంకా పైకి వెళ్ళిపోయి క్లోజ్ అయింది. అంటే ఇది బుల్లిష్ మార్కెట్గా ఉండే అవకాశాలు ఎక్కువ ఉందని చెప్పేసి ఈ క్యాండిల్ చూస్తే అర్థమైపోయింది. ఈ మంత్లో మటుకు దీన్ని సపోర్ట్గా తీసుకోవడం బెటర్. 22,000 అనేది మంచి సపోర్టు, ఇది మంచి సపోర్టు. ఇది దాటితే 22,800, ఈ రెండింటి మధ్యలోనే ఈ ఒక సపోర్టు 21,800, 22,000 ఈ రెండు సపోర్ట్గా చూసుకోవాలి. రెసిస్టెన్స్ వచ్చేసి 500, 750, 22,750, 22,500 ఇవే ఎక్కువ రెసిస్టెంట్ చూసుకోవాలి. మంత్ ఎండ్కి వచ్చేసరికి 23,000 లోపే లేదా 22,800 లోపు మ్యాక్సిమము ఉండే అవకాశం ఉంటుంది. నేను ఎక్స్పైరీ రోజు ఈ గ్రీన్ క్యాండిల్ రాగానే ఇక్కడ నుంచి స్టెప్ బై స్టెప్ పైకి పోయిద్దని అనుకున్నాను నేను.
ఎక్స్పైరీ రోజు అనమాట ఇది. కానీ వాడు 22,000 దాటి పైకి పోయినాడు కాబట్టి వాడు కావాలని చెప్పేసి ఈ పెద్ద రెడ్ క్యాండిల్ కిందికి పుష్ చేసి, ఈ రెడ్ క్యాండిల్ చూసి అందరూ స్టాప్ లాస్ ఇచ్చేది ఫస్ట్. ఏది కాల్ బై చేసిన స్టాప్ లాస్ మొత్తం హిట్ అయిపోతాయి. ఆ తర్వాత ఈ రెడ్ క్యాండిల్ కింద పడింది, ఇంత పెద్ద పడింది కదా, ఇది మళ్ళీ పైకి పోయి కిందికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని చెప్పేసి చాలామంది పుట్స్ బై చేస్తుంటారు అనమాట. ఇంకా గురువారం ఎక్స్పైరీ రోజు 30 రూపీస్ 40 రూపీస్ లోపే ఉంటుంది ఎడ్దా మన దగ్గర. కానీ ఆ రోజు 70 రూపీస్ 80 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట ఎడ్దా మన దగ్గర. అది దాదాపు ఇక్కడ వరకు వచ్చేసరికి కూడా, అంటే దాదాపు 1 o'clock 2 o'clock వరకు కూడా 50-60 దగ్గరే మార్కెట్ ట్రేడ్ అవుతుంది. అంటే ఇక్కడి వరకు కూడా అది అంతే వాల్యూతో ఉంది అనమాట. ఈ కొంచెంలో ఈ లాస్ట్ ఈ కొంచెంలోనే జీరో అయిపోయింది మార్కెట్. ఇక్కడ వరకు కూడా 50 రూపీస్ 60 రూపీస్ వరకు ట్రేడ్ అవుతుంది మార్కెట్. అంత వాల్టాలిటీ ఉండటం వల్ల ఆ మనీ అనేది జీరో కాలేదు తొందరగా. ఈ బిగ్ క్యాండిల్ చూసి ఇక్కడ నుంచి కిందికి పోయిద్దని చెప్పేసి ఇక్కడ చాలామంది పుట్టు బై చేసి ఇక్కడ చాలామంది లాస్ ఉంటారు. ఇక్కడ నుంచి కిందికి పోయే ఛాన్సెస్ తక్కువ. 22,000 లోపే ఈరోజు క్లోజ్ కావాలి, లాస్ట్ ఇక్కడికే క్లోజ్ అవుతుందని చెప్పేసి నేను గట్టి నమ్మకంతో ఉన్నా. తర్వాత ఎంట్రీ తీసుకురారాజు ఆ రోజు మంచిగా ఛాన్సెస్ వచ్చినా కానీ ఎంట్రీ తీసుకురాపోయాను. ఆ రోజు నేను బ్యాంక్ నిఫ్టీ ఎక్కువ చూస్తున్నాను అనమాట. ఇది తక్కువ చూస్తున్నా, బ్యాంక్ నిఫ్టీ ఎక్కువ చూస్తున్నా. బ్యాంక్ నిఫ్టీ నాకు అనుకున్న కాడ కరెక్ట్గా ఎక్కడ ఎంట్రీ దొరికింది ఛాన్స్. బ్యాంక్ నిఫ్టీలో నాకు ఇక్కడ ఈ 3 క్యాండిల్స్ ఈ 4 క్యాండిల్స్ భయపెట్టేసాయి నాకు. ఇక్కడికి వస్తే కాల్ బై చేద్దాం అనుకున్నా, కానీ కరెక్ట్గా అక్కడికి వచ్చింది 7 రూపీస్ తగ్గదు అనమాట. ఇక్కడ బై చేసినా పుట్టు బై చేసిన సరిపోయింది, ఇక్కడ కాల్ బై చేసిన సరిపోయింది. అనుకున్న తాటికి వచ్చినా కూడా, అనుకున్న ప్లేస్కి వచ్చినా కూడా బై చేయలేకపోయాను అనమాట ఆ రోజు. చూడండి, ఇదేమో బాగా పైకి పోయినట్టు పెద్ద క్యాండిల్ వచ్చింది. దాని తర్వాత ఎంత పెద్ద క్యాండిల్ కిందికి వచ్చిందో. ఈ 2 క్యాండిల్ను పైకి పోయే వాళ్ళు కిందికి వచ్చే వాళ్ళు ఇద్దరు చూస్తారు అనమాట. ఇద్దరు చూసి మార్కెట్లోకి ఈరోజు వాలిటాలిటీ ఎక్కువ ఉంటుంది అనే ఉద్దేశంతో ఎక్కువ మంది ఎంట్రీ అవుతారు. ఫస్ట్ ఈ 2 క్యాండిల్ని చూసి ముందు ఎక్కువ మంది ఎంట్రీ అవుతారు అనమాట. ఎంట్రీ అవ్వడం వల్ల సెల్లర్స్కి మంచి ప్రాఫిట్ వస్తుంది. ఇది కిందికి పోదు, పైకి పోదు, ఇక్కడిక్కడే ఉంటుంది. ఇంకా ఇంతకంటే పైకి పోదు, ఇంతకంటే కిందికి పోదు, ఇక్కడిక్కడే ఉంటుంది. ఈ మార్కెట్ ఇక్కడ సస్టైన్ చేస్తున్నప్పుడు ఈ ఎక్కువ మంది వస్తారు కదా బయర్స్, ఇవన్నీ సెల్లర్స్ మంచి బెనిఫిట్ అనమాట. మార్కెట్ ఎట్లనే మనల్ని బయర్స్ని కొత్తగా వచ్చిన వాళ్ళని మొత్తం ఇట్లే మొత్తానికి అందరూ సంపాదించాలి, బాగా వాలిటాలిటీ ఉందని వచ్చిన మొత్తం ఇక్కడ ఇరుక్కుపోయి ఇంకా అది మధ్యలో ఉండిపోద్ది, లాస్ట్కి వచ్చేసరికి జీరో అయిపోద్ది. ఇది చేసే మార్కెట్ నాకు తెలిసి అయితే మోసమే అనాలి. వాళ్ళు చేసే మోసమే, ఇది సెల్లర్స్ చేసే మోసం అనమాట. అంత పెద్ద పైకి అంత పెద్ద కిందికి రాబోయటం మనం చేసే ట్రాప్ అది. చూడండి, ఒక్కసారి ఇంత పెద్ద క్యాండిల్ పైకి పోతుందనే మూమెంట్ ఎంత బాగా ఇచ్చింది చూడండి. ఇది గ్యారంటీగా పైకి పోయింది అనుకుంటారు అందరూ. ఇంత పెద్ద క్యాండిల్ వచ్చిందంటే కరెక్ట్గా దీన్ని చూసుకొని కిందికి వచ్చేసింది. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి ఇది ఈరోజు ఇక్కడిక్కడే ట్రేడ్ అవుతూ ఉంటుంది.